ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయనే మీ స్వాస్థ్యమై ఉన్నాడు. తన స్వాస్థ్యమునై ఉన్నానని, మీ పాలునై ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించి దేవుడు మీ పక్షమున ఉండి మీకు శత్రువులుగా ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తప్పక మీ యందు దయతలచి శత్రువులను దేవుడు మిత్రులుగా మారుస్తాడు. మీ పక్షమున దేవుడు ఉంటాడు. అదేవిధంగా ఆయనే మన స్వాస్థ్యమై ఉన్నాడు. ఆ స్వాస్థ్యమును మనము అంగీకరించి తప్పక దేవుని ఎదుట మనం జీవించినప్పుడు దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా మీ పాలును స్వాస్థ్యమును నేనే అని సెలవిచ్చిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా అద్భుతమును జరిగించి మీ జీవితంలో ఆయన మీ పక్షమున ఉండి మీకు స్వాస్థ్యమై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ పాలును మీ స్వాస్థ్యమును నేనే అని సెలవిచ్చిన దేవుడవు నాయన. పరిశుద్ధాత్మదేవా, మా పక్షమున మీరుండువాడు, మా స్వాస్థ్యమై ఉన్న దేవుడవు నాయన. మా జీవితంలో ఇంకా మేళ్ళ చేత నింపి, కృప వెంబడి కృప చేత నింపి దేవా, మాకు స్వాస్థ్యమై ఉండి ప్రతి విషయంలో మీరే సహాయం చేసి మా పక్షమున మీరే జయమును అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.